భువనగిరిలో పనిచేసిన వ్యక్తి, ట్రాన్స్ఫర్స్ లేని, ట్రాన్స్ఫర్స్ బ్యాన్ అయిన వ్యక్తి రాత్రికి రాత్రే ఉస్మానియాకు ట్రాన్స్ఫర్ వస్తాడు. ఎట్లా వచ్చిండో అనేది. విమలా థామస్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఛార్జ్గా ఉంటుంది. నెక్స్ట్ వాణి ఈమె ఇన్ఛార్జ్గా ఉంటుంది. ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డాక్టర్. అంటే ఒక 4 డాక్టర్లు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ను శాసిస్తున్నారా? 4 మాత్రమే డాక్టర్లు ఉన్నారా? వీళ్ళు డాక్టర్ల బ్రోకర్లా? మీరు ఆ డాక్టర్లతో మీరు యంత్రాంగాన్ని నడిపేందుకు మిగతా అనేక మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అనేక మంది స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్లందరినీ వదిలేసి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తము మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఆడింది పాట, పాడింది పాట. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి వీళ్ళకి ఇష్టమైన వ్యక్తులు సీనియారిటీ కూడా చూడకుండా అడ్డగోలుగా ఎక్కడ పడేస్తుంటారు. అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళ 15 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, నందారెడ్డి జయరాం గారు చేసినటువంటి ఆరోపణలు, శేషు సార్ చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లోపిస్తోందా? ఇవన్నిటిని ఎట్లా చూస్తున్నారు, మీరేం చెప్తారు? శ్రీకాంత్ గారు, ఇక్కడ మనము ఆవేశపడి అరుచుకుంటే లాభం లేదు. నేనేమంటున్నా, వాస్తవ పరిస్థితి ఏమైతే ఉన్నదో అది గ్రౌండ్ రిపోర్టు ప్రజలకు చేరడం కోసమే మనం ఒక చర్చ పెట్టినాము. అసలు ఈ పీజీ రియంబర్స్మెంట్ ఎవరు తీసుకుంటారండి? అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక సమస్య. నంబర్ 2, ఆరోగ్యశ్రీకి ఎవరు పోతారండి? నువ్వు అడిగిపోతావు కార్పొరేట్ పోతా, నేను అడిగిపోతా కార్పొరేట్ పోతా, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. అంటే ఇది పేద ప్రజల కోసము జరుగుతున్నటువంటి యొక్క పనులలో ప్రభుత్వాలు కట్టర్ ఫ్లాప్ అయినాయి. నంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పర్సన్ మాట్లాడుతూ కానీ, టీఆర్ఎస్ పర్సన్ మాట్లాడుతూ కానీ, మీరు ఎక్కువ దోసుకున్నారంటే మేము ఎక్కువ దోసుకున్నాం, మీరు ఎక్కువ దోసుకున్నారంటే అరే 10 సంవత్సరాల కన్నా ముందు పాలించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కదా. అంటే ఆ పాపం కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టే కదా. అంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఒక పెండింగ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచదు, కంప్లీట్ చేయదు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెండింగ్లు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేయదు. అంటే ఇటు ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించది, అటు యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా పేద ప్రజల ఒక డిగ్రీ పాస్ అయినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఫీజు రియంబర్స్మెంట్స్ రాని కారణం చేత వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ కాలేజీలలో మురిగిపోతున్నాయి. అదేవిధంగా బీటెక్ విద్యార్థులు అదే పరిస్థితి, ఇంటర్మీడియట్ విద్యార్థులు అదే పరిస్థితి. ఏ విద్యార్థి చూసినా వాళ్ళు కనీసం సర్టిఫికెట్ తీసుకొని పై చదువులకు పోలేకపోతున్నారు, కనీసం వాళ్ళు చిన్న తరహా ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. పేద ప్రజలు నిజంగా అమ్మా నాన్నలు కాయా కష్టం చేసి కూలి నాలి చేసి వాళ్ళు రాత్రి 3 గంటలకు లేచి 11 గంటలకు పడుకొని పిల్లలు చదివిస్తూ హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఒక పిల్లలు 10-15 సంవత్సరాల నుండి చదువుతూ ఇక చేస్తాడు అని చెప్పి కళ్ళు కాయలు కాసే విధంగా అమ్మా నాన్నలు ఒత్తులేసుకొని చూస్తుంటే 30-40 సంవత్సరాలు వచ్చిన ఈ రోజు వాళ్ళు బ్రతకలేక, పెళ్లిళ్ళు చేసుకోలేక, అమ్మా నాన్నను సాకలేక నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఒక పేద విద్యార్థుల గురించి వీళ్ళకు అవగాహన రహితంతో మాట్లాడుతున్నటువంటి ఒక ఈ సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. మనం అట్టడుగు ప్రజల గురించి మాట్లాడుతున్నాం తప్ప సంపన్నుల గురించి కాదు అంటటువంటి ఒక విషయం సామాజిక స్పృహతోటి మాట్లాడితే బాగుంటది. నంబర్ 2 ఇంకొకటి ఏంటంటే, బైసా వినండి, మీరు వినండి. నువ్వు మాట్లాడేసరి నేను డిస్టర్బ్ చేయలే, నేను డిస్టర్బ్ చేయలే. నేనేమంటున్నా తమ్ముడు, నువ్వు ఎక్కువ ఆవేశపడకు తమ్మి, నువ్వు ఎక్కువ ఆవేశపడకు. నేనేమంటా సబ్జెక్ట్ ద్వారా నువ్వు ఆవేశపడు, నువ్వు నేను ప్రతి దానికి క్లారిటీ ఇస్తా. నేను దాని గురించే మాట్లాడమంటే దాని గురించే 40 నిమిషాలు చెప్తా. నేను దాని గురించే 40 నిమిషాలు చెప్తా. 15 లక్షల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రతి అవినీతి గురించి చెప్తా. కాంగ్రెస్ చేసినటువంటి నింగి నుండి నేల వరకు చేసినటువంటి ప్రతి అవినీతి గురించి చెప్తా అంటున్నా. బొక్కు స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్, ఈ దేశంలో లక్షల కోట్లు స్కామ్ చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడేటువంటి ఒక పార్టీ వీళ్ళకి అవగాహన ఉన్నదా? చూపించండి వారికి. అరే రైతాంగానికి యూరియా అందించలేనటువంటి ఒక పార్టీ, రైతుల కనీస రుణమాఫీ అయినటువంటి ఒక పార్టీ, రైతు బందీ అయినటువంటి ఒక పార్టీ, 500 రూపాయల మద్దతు అయినటువంటి ఒక పార్టీ, కులం బంగారం అయినటువంటి ఒక పార్టీ, 2000 పింఛన్ అయినటువంటి ఒక పార్టీ, కనీసం ధరని రద్దు చేసి భూమాత తీసుకొచ్చి పేద ప్రజల భూముల సమస్యలు మరి అలా మేము 2 సంవత్సరాలు అవుతుంది
మరి మీ అధికారాలు చేజిక్కించుకోవడానికి ఏం మాట్లాడతారండి? నేను ఏం మాట్లాడతాను ఇయ్యను, లేకపోతే నువ్వు మాట్లాడే ఆన్సర్ ఏదైనా సమాధానం చెప్పాను. స్టేట్ గా మధ్యలో డిస్టర్బ్ చేయకు. శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా, నువ్వు డిస్టర్బ్ చేయకు. ప్రతి దానికి ఆన్సర్ చెప్తా అంటున్నాను. కేంద్రం ఇచ్చింది లేదు, కేంద్రం ఇచ్చేది లేదు, రాష్ట్రం ఇచ్చేది లేదు. కేంద్రం ఇచ్చేది లేదు, రాష్ట్రం ఇచ్చేది లేదు. రెండు వైపుల నుంచి నష్టపోయేది ప్రజలే, రెండు వైపుల నుంచి ఇబ్బంది పడేది ప్రజలే. అట్లీస్ట్ తెలంగాణ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అతివృష్టి కారణం చేత మా మెదకులో వర్షాలు పడితే మా ఎమ్మెల్యే గారు ఇట్లా వచ్చి మైనంపల్లి రోజు ఇట్లా వచ్చి అట్లా పోతాడండి. అక్కడ జరిగినటువంటి ఒక కుంటలు తెగిపోయినాయి, చెరువు తెగిపోయినాయి, కాలువలు తెగిపోయినాయి, మనుషులు చనిపోయారు, గొర్రెలు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, పశువులు చనిపోతే నిస్సహాయులైనటువంటి ఒక ప్రజలకు ఇంటికి 10,000 ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఒక కామన్ సెన్స్ లేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాజ్యం ఎత్తున్నది అంటున్నా. బట్టలు నానిపోయి ఎవరికి లేదు సార్, ఎవరికి లేదు. ప్రజల మీద బండి పోతే బండి అంటారు, కారు పోతే కారు అంటారు, నాలలో మనుషులు పడిపోతారు, నాలలో మనుషులు పడిపోతారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.